హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ విత్ భవానీ. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. పండగ అంటేనే మామిడాకులు, పువ్వులు, ముగ్గులతో నిండిపోతుంది కదా! ఆ రోజు నేను నిద్రలేసేటప్పటికే మా అమ్మ సగం పూజ అంతా చేసేసుకుంది. నేను నిద్రలేచేటప్పటికి ప్రపంచం మొత్తం లేచి పండగ కూడా చేసేసుకుందంట మా అమ్మ చెప్పింది. పండగ ముగ్గులతో మా అమ్మ వాకిలంతా నింపేసింది ఆ రోజు. మా గుమ్మంలో పక్షి గూడు కట్టుకుందనమాట. యాక్చువల్లీ ఇది మా బాబుకి ఉయ్యాల కట్టే తాడు. ఈ పక్షి కోసం గూడు కట్టిందని చెప్పి వాడికి ఉయ్యాల తీసేసాము. పండగనే కాదు, ప్రతిరోజు మా అమ్మ ముగ్గులతో వాకిళ్ళంతా ఇలాగే నింపేసి ఉంచుద్ది పేడ కల్లాపు చల్లి. ఇక్కడైతే మా అమ్మ పిండి వంటల్లో మునిగి తేలిపోతుంది మొత్తం. ఆ రోజు ఉగాదియే కాదండి, మా ఇంటికి మా అమ్మ బర్త్డే అనమాట. మా ఇంటికి అదొక స్పెషల్. ప్రతి సంవత్సరం ఉగాది రోజు మా అమ్మ బర్త్డే చేస్తామన్నమాట. ఈ సంవత్సరం పార్టీ అయితే ఏం చేయలేదు కానీ ఉగాది స్పెషల్స్ అయితే చేసుకున్నాం. ఇక్కడ పెసరపప్పు, చల్విడి, మామిడికాయ పులిహార. ఇదిగో ఉగాది పచ్చడి నా ఫేవరెట్. సగం తినేసారనుకోండి. ఇది మా బుడ్డోడు నాకన్నా ముందు ఫ్రెష్ అయిపోయాడు. నా ఉగాది అవుట్ఫిట్ అయితే ఇది. టెంపుల్కి వెళ్దాం, అమ్మ గమ్మున రెడీ అవ్వని చెప్పింది. చాలా ఫాస్ట్గా నిద్ర లేచాను కదా, అందుకే చాలా ఫాస్ట్గా రెడీ అవుదామని చెప్పి తీసాను. ఇది హాఫ్ శారీ అనమాట. నేను దాన్ని లాంగ్ ఫ్రాక్లా స్టైల్ చేశాను. ఎప్పుడూ ఒకేలా వేసుకోవడం ఎందుకని. ఇక్కడైతే మా అమ్మ గ్రామ దేవతలకి నైవేద్యాలు పెట్టుకున్నారనమాట. గ్రామ దేవతలు కొండలం తల్లి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఊరు వచ్చాక ఫస్ట్ ఉగాది కదా, కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను టెంపుల్కి వెళ్దామని చెప్పి. నా దగ్గర ఉన్న జ్యువెలరీని పేర్ చేస్తున్నాను అవుట్ఫిట్కి ఏది మ్యాచ్ అవుద్దని చెప్పి. జ్యువెలరీ నా పేజ్లోనేదండి, నాకు ఆన్లైన్ బిజినెస్ అయితే ఉంది. అందులో జ్యువెలరీ, క్లాత్స్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్నీ ఉంటాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదే సేమ్ ఐడి, ఇన్స్టా ఐడి నాది నేము. అక్కడ సెర్చ్ చేయండి. అందులో మీ నెంబర్ చెప్తే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. కలెక్షన్ చూడండి ఫస్ట్. నా మార్జిన్ అయితే చాలా లో ఉంటుందండి ప్రోడక్ట్స్ మీద. సో మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి అవన్నీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాలో డిఎం చేయండి. ఫర్దర్గా మీకు కలెక్షన్స్ అవి చూడొచ్చు. ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. నేను వేసుకున్న నెక్లెస్ అయితే జేజీ పాలిష్తో వస్తుందండి. అంటే ఫ్రంట్ సైడ్ సిల్వర్ పాలిష్, బ్యాక్ సైడ్ గోల్డ్ పాలిష్ ఉంటుందన్నమాట. ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అవన్నీ. కాస్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. అవుట్ఫిట్లోకి వచ్చేస్తే ఇది ఇలా స్టైల్ చేశారనమాట. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజును లెహంగానైతే పైకి టై చేశాను. చూపిస్తున్నాను కదా, అక్కడికి టై చేశానమాట. అక్కడ టై చేసి బ్లౌజ్ పైన వేసుకుని బెల్ట్తో అయితే కవర్ చేశాను, హార్డ్గా ఉండకుండా ఉంటుందని. లుక్ అయితే చాలా బాగుందండి. మా అమ్మ అయితే వచ్చి డ్రెస్ ఎప్పుడు కొన్నావు అని అడుగుతుంది. మా అమ్మకి తెలీదు, గుర్తులేదనమాట యాక్చువల్లీ. ఒక అవుట్ఫిట్ని 100 రకాలుగా మార్చి మార్చి వేసుకోకపోతే దానికి న్యాయం జరగదు. ఇక్కడ దుప్పటా చూపించాను కదా, అక్కడ పసుపు అయితే అంటుకుంది గృహప్రవేశం రోజు. సరే అది బాగా హార్డ్గా కనపడుతుంది వేసుకున్నప్పుడు అని చెప్పి ఇంకా లెహంగా వేసుకోవడమే మానేశాను. అలా పక్కన పెడితే ఏం లాభం అని చెప్పి ఇలాగ లాంగ్ ఫ్రాక్ లాగా స్టైల్ చేశానమాట. ఇలా వేసుకుంటే ఆ పసుపు మరకలు అంత నోటీస్ అవ్వట్లేదు. ఇక్కడైతే కొంచెం ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. అమ్మమ్మ మనోడు ప్రేమలో కొన్ని ఫ్యామిలీ పిక్స్ దిగేసి గుడికైతే స్టార్ట్ అయిపోయాం. వీడు ఇంటికి ఫస్ట్ మనవడు కాబట్టి కొద్దిగా గారం ఎక్కువ వీళ్ళకి. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది బల్సులం తల్లి టెంపుల్ అనమాట. తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళకి ఈ గుడి గురించి బాగా తెలుస్తుంది. ఇది బాగా ఫేమస్ ఇక్కడ. గుడి లోపల సీలింగ్కి అయితే ఇలాగ అన్ని రాసులు గుర్తులైతే ఉంటాయండి. వృషభ, మేష, మీన, కుంభ అన్నీవి ఉంటాయి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు అవి కనిపిస్తాయి అన్నమాట. ఈరోజు పండగ కాబట్టి ప్రదక్షిణ అలౌడ్ లేదు. పూలతో డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఏ పండుగైనా డెకరేషన్ అదిరిపోతుంది. ఇదిగో మా కోడిపిల్ల లైన్లో నలిగిపోతుంది అనమాట. భీమవరం మావుళ్ళమ్మ తల్లి, తాడేపల్లిగూడెం బల్సులమ్మ తల్లి ఇద్దరు రూపు ఒకేలా ఉంటుందండి. ఒకే శిల్పి చెక్కారనమాట. ఇక్కడైతే నా అవుట్ఫిట్ గుడి నుంచి వచ్చాక మార్నింగ్ అయితే సరిగ్గా తీయలేదని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను. గుడి దగ్గర తీర్థంలాగా పెట్టారండి. అక్కడైతే మా ఓడి ఇవి కొనుక్కున్నాడు. ఇవి ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను. బూర, డప్పు, ఫ్యాను గాలికి తిరిగేది.
బాగా ఎంజాయ్ చేసాడు వాటిలతో. నిజంగా ఫస్ట్ క్రైకెళ్ళి లేతే ఏదన్నా అమెజాన్ అలాగా బ్రాండెడ్ టాయ్స్ కొన్నప్పుడు రాని ఆనందం వాడికి ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు ఇలా తీర్థాలకు వెళ్ళినప్పుడు కొన్నప్పుడు తెగొచ్చేస్తదేంటో. మీరు చిన్నప్పుడు ఈ టాయ్స్‌తో ఆడుకున్నారా? మీకసలు గుర్తుందా? ఇలాంటివుంటాయని. ఉగాది పచ్చడితో మొదలైన మా డే హ్మ్. ఈవినింగ్‌కి బిర్యానీతో ఎండ్ అయిందనమాట. అమ్మ అడిగిందని చెప్పి చికెన్ బిర్యానీ అయితే చేశాను నేను ఆ రోజు. నేను రెసిపీ అయితే షూట్ చేశాను. తర్వాత పోస్ట్ చేస్తాను. హ్మ్. డే అయితే ఇలా ఎండ్ అయింది. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.